రైతుల ఆత్మహత్యలు చూసాము ఇంతకుముందు. ఇప్పుడు లోన్ బాధితుల ఆత్మహత్యలు చాలా చూస్తున్నాము. కొన్ని పేపర్లో వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. సో బ్యాంకులు ఏదో చారిటీ చేస్తున్నట్టు నేను 100 మందికి లోన్ ఇస్తే 100 మంది వెనక్కి కట్టాల్సిందే, కట్టకపోతే నేను ఊరుకోను అంటే అలా కుదరదు. అది 100 మందికి లోన్ ఇస్తున్నావు, 80 మంది కడతారు, 20 మంది పరిస్థితులు బాగోదు, కట్టలేరు. ఆ కలెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా ఎలా వస్తారంటే వాళ్ళ జోబులో నుంచి డబ్బులు ఇచ్చినట్టు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి ఆస్తి అమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు కలెక్షన్ ఏజెంట్స్. ఇలాంటి వాళ్ళకి నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. వాడు మానసికంగా ఒత్తిడి చేసి వాడు సూసైడ్ చేసుకుంటే అబాట్మెంట్ ఫర్ సూసైడ్ కింద కలెక్షన్ ఏజెంట్స్ మీద కేసు వేయాల్సి వస్తుంది. అంటే అది దగ్గర దగ్గర 10 years శిక్ష పడుతుంది, దానికి బెయిల్ కూడా రాదు. ఏజెంట్స్ మీద వేయాల్సి వస్తుంది స్ట్రైట్. సో ఇది నేను వార్నింగ్ ఇస్తున్నాను సభాముఖంగా. అప్పులు తీసుకొని కట్టలేని వాళ్ళు సవ్యమైన రీజన్స్ ఉంటే మేము మిమ్మల్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటాము. రండి, మంచి అడ్వకేట్స్ దగ్గరికి, కోర్టుకు వెళ్తాము, ఇంజక్షన్ వేస్తాము, టైం తీసుకుంటాము, దాన్ని రీస్ట్రక్చర్ చేసుకుంటాము, సెటిల్ చేస్తాం. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న